హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి పల్లీ కారం అండి. రైస్లోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్పైస్ ఏం లేకుండా మీడియం స్పైస్తో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుందండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయండి. పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో పచ్చిపప్పు అండి. ఇవి 4 స్పూన్స్ పచ్చిపప్పు వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ మినప్పప్పు అండి, మినపగుండ్లు వేసుకుంటున్నాను. ఈక్వల్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ అండి, ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అవుతుందండి. కారం టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో నేను ధనియాలండి 2 స్పూన్స్ తీసుకున్నాను. తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం వేడైతే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో నువ్వులండి 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. తెల్ల నువ్వులు 1.5 టీ స్పూన్ జీరా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వెంటనే ఫ్రై అయిపోతాయండి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్నవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ, హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకూడదు. పైనంతా మాడిపోతుంది, లోపల అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వదండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. చూసారు కదా, చిటపట పేలుతున్నాయి నువ్వులు. ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా తుంచి తీసుకోండి, త్వరగా ఫ్రై అవుతాయి. దీనిలోనే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ తీసుకొని దీనిలో కూడా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. కర్రీ లీవ్స్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదండి. 30 to 40 సెకండ్స్ లోపే కర్రీ లీవ్స్ అనేది ఫ్రై అయిపోతుంది. ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలండి. చూసారు కదా, నేను ఒకసారి చేత్తో కూడా తుంచి చూపిస్తాను. ఇలా క్రిస్పీగా రావాలండి. తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నానండి. లైట్గా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. 10 సెకండ్స్ లోపే ఫ్రై అయిపోతుందండి. తీసి పక్కన పెట్టేసుకోండి.
చూసారు కదా, ఇప్పటివరకు మనం ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతా కూల్ అవ్వాలండి. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ తడి లేకుండా చూసుకోండి. తడి ఏమీ లేకుండా ఉన్న మిక్సీ జార్ను తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి. మీరు చిన్నదానితో అయితే 2-3 టైమ్స్ వేసుకోండి. 10-12 వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. 1½ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. 1½ టీ స్పూన్ సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. మిక్సీ వేసేసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా కాకుండా. మిక్సీ వేస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా బరకగా ఉండాలండి. చూసారు కదా, ఇంతేనండి. ఈజీగా టేస్టీగా ఉండే పల్లీ కారాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కారాన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.